25,000 శాలరీ అయితే ఉంటుందండి. సో ఇక్కడ వర్క్ ఏంటిదంటే వాళ్ళు ఇచ్చిన డైలాగ్స్కి మిస్టేక్స్ ఏమున్నాయనేది చెక్ చేయాల్సి ఉంటుంది. అండ్ కథల్లో ఆ కథల్లో అనేది నాయిస్ వాయిస్ ఎలా ఉంది ఇవన్నీ అనేది చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట. వర్క్ అనేది ఇదేనండి ఈ పాకెట్ ఎఫ్ఎంలో అనేది. సో మీరు ఇంట్లో కూర్చొని హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పండు అఫీషియల్ 1M ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం అయితే చూస్తున్నారో, ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకొని అండ్ బయటికి వెళ్ళలేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళ కోసం అయితే నేనైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంట్లో కూర్చొని మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. మీరు జస్ట్ కథలు వింటూ మరి వర్క్ అనేది చేసుకోవచ్చు ఇందులో అయితే. సో వర్క్ ఏంటిదంటే ఇందులో మీరు పాకెట్ ఎఫ్ఎం అండి, పాకెట్ ఎఫ్ఎంలో వచ్చేసి మీరు ఆడియో క్యూసీ, రా క్యూసీ ఇవన్నీ అనేది మీరు చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ అయితే చూడాల్సి ఉంటుంది. వర్క్ అయితే ఇదేనండి. ఇందులో పాకెట్ ఎఫ్ఎం అనేది చాలా లక్షల మంది అనేది ఇప్పుడు యూజ్ చేస్తున్నారు ఈ పాకెట్ ఎఫ్ఎం. సో ఇందులో వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఉంటుందని చాలామందికి తెలియదు కూడా. సో ఇందులో అయితే మీకు వర్క్ అయితే జెన్యున్గా మీకు వర్క్ అయితే వస్తుందండి. కానీ జెన్యున్గా అంటే ఎవరిదైతే రిజ్యూమ్ అనేది ప్రాపర్గా ఉంటుందో వాళ్ళకి వస్తుందండి. ఏదైతే ప్రాపర్గా లేక అండ్ ఈమెయిల్స్ రాకుండా ఇట్లాంటివన్నీ ఉన్న వాళ్ళకైతే మ్యాక్సిమం రాదండి. ఇవన్నీ అయితే మీరు చెక్ చేసుకుని రిజ్యూమ్ అనేది మీరు అప్లోడ్ అయితే చేయండి. సో అలాంటి వాళ్ళకైతే వర్క్ అయితే వస్తుంది. కానీ వాళ్ళకు కూడా నేను చెప్పలేను 100% అనేది. సో మీ క్వాలిఫికేషన్ అండ్ ఇవన్నీ బట్టి మీ రిజ్యూమ్ని బట్టి మీకు జాబ్ అనేది వస్తుంది, ఇంటర్వ్యూ అనేది తీసుకుంటారు. అండ్ ఇందులో మనం శాలరీ విషయానికి వచ్చేసరికి మనకి 25,000 శాలరీ అయితే ఉంటుందండి. సో ఇక్కడ వర్క్ ఏంటిదంటే వాళ్ళు ఇచ్చిన డైలాగ్స్కి మిస్టేక్స్ ఏమున్నాయనేది చెక్ చేయాల్సి ఉంటుంది. అండ్ కథల్లో ఆ కథల్లో అనేది నాయిస్ వాయిస్ ఎలా ఉంది ఇవన్నీ అనేది చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట. వర్క్ అనేది ఇదేనండి ఈ పాకెట్ ఎఫ్ఎంలో అనేది. సో మీరు ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకొని మీరు ఇదైతే ఫుల్ టైం వర్కే ఉంటుందండి. మీకు పార్ట్ టైం వర్క్ అయితే కాదు, ఫుల్ టైమే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. సో శాలరీ విషయానికి వచ్చేసి మీరు 25,000 కదా. సో ఎవరైతే ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు వచ్చేసి ఇంగ్లీష్ వచ్చేసి పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ అయితే రావాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ తెలుగు కథలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ మీరు క్లియర్గా అయితే వినాలి. మీకు దీనికోసం అవసరమైంది ఏంటంటే మీకు మొబైల్తో అయితే వర్కౌట్ అవ్వదండి. మీకైతే ల్యాప్టాప్ ఉండాలి అండ్ మీకు హెడ్ ఫోన్స్ ఉండాలి. మీరు సైలెంట్గా ఉండి మీరు వింటూ ఉండాలన్నమాట. సో మీకు డిస్టర్బెన్స్ ఉండకుండా మీరైతే సైలెంట్గా వింటూ ఇక్కడ ఏం మిస్టేక్స్ ఉన్నాయి ఏంటి అవన్నీ అనేది మీరు చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో వర్క్ ఇదే కాబట్టి మీకు కంపల్సరీగా ల్యాప్టాప్ అయితే ఉండాలండి. ల్యాప్టాప్ ఉంటేనే మీరు ఇందులో వర్క్ చేసుకోగలుగుతారు. ఎవరికైతే ల్యాప్టాప్ ఉందో వాళ్ళైతే ట్రై చేయండి. ఈ వర్క్ కోసం అయితే మొబైల్ ద్వారా అయితే కష్టం అండి ఇందులో వర్క్ చేయడం అనేది. ఇంకా మీకు హెడ్ ఫోన్స్ కూడా చాలా క్లియర్గా వాయిస్ అనేది వినిపించాలి. హెడ్ ఫోన్స్ కూడా మంచిగా ఉండాలన్నమాట. సో ఏంటంటే కొన్ని వినిపికన్నా ఉన్నాయి అట్లాంటివి ఉంటాయి కాబట్టి సో చూసుకొని మీరు ఇలా అయితే ఇవన్నీ ఉంటే కన్నా మీరు వర్క్కి అయితే అప్లై అయితే చేసుకోండి. వర్క్ అయితే వస్తుందండి ఇందులో అయితే. కానీ నేను 100% వస్తుందని అయితే చెప్పలేను, ఎందుకంటే మీ రిజ్యూమ్కి బట్టి మీకు వర్క్ అనేది వస్తుంది. సో మీ రిజ్యూమ్ ప్రాపర్గా ఉందా లేదా ఇవన్నీ అయితే చెక్ చేసుకొని మీరైతే మీరు రిజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి. అండ్ నేను ఇచ్చిన లింక్ ద్వారా అయితే ఆ ఫామ్ లింక్ అనేది మీ మొబైల్ నంబర్ అండ్ మీ నేమ్, మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ మీరు ఫిల్ చేసి రిజ్యూమ్ అప్లోడ్ చేసి సబ్మిట్ అయితే చేయండి. సో లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. సో మీరు ఆ లింక్ ద్వారా అయితే అప్లై అయితే చేసుకోండి. అందరూ లింక్ అని కామెంట్ చేస్తున్నారండి. లింక్ ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. మీరు వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. సో మీరు జస్ట్ 2 minutes కంటే తక్కువే మీరు డ్యూరేషన్ వీడియో చూసి మీరు కామెంట్ చేస్తున్నారు లింక్ అనేసి. వీడియో మీరు కంప్లీట్గా చూడండి. చూసిన తర్వాత లింక్ ఉంటుంది కాబట్టి సో మీరు ఆ లింక్ ద్వారా మీరు అప్లై అయితే చేసుకోండి జాబ్కి అయితే. సో ఇదేనండి. మీరు ఈమెయిల్స్ కూడా మీ ఈమెయిల్కి ఏదైతే మీరు రిజ్యూమ్లో ఉందో ఆ ఈమెయిల్ అందులో ఉన్న ఈమెయిలే మీకు యాక్టివ్లో ఉందా లేదా చెక్ చేసుకొని ఇలా మీ జాబ్కి అప్లై చేయండి. అండ్ మీకు అప్పుడు హెచ్ఆర్ అనేది కాంటాక్ట్ అవుతారనమాట. సో ఈమెయిల్ ద్వారానే కాంటాక్ట్ అవుతారు. అందుకు మీరు ఈమెయిల్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి, కరెక్ట్ ఉందా లేదా, యాక్టివ్లో ఉందా లేదా, ఆ ఈమెయిల్ వర్కింగ్లో ఉందా లేదా అనేసి చెక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. ఇంకా శాలరీ అయితే ఇందులో 25,000 అయితే ఉంటుంది కాబట్టి సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం చూస్తున్నారో వాళ్ళకైతే మంచి అవకాశం అని అనుకోవచ్చు ఈ జాబ్ అనేది, పాకెట్ ఎఫ్ఎం అనేది. ఇంకా లేట్ చేయకుండా అప్లై అయితే చేసుకోండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి పండు అఫీషియల్ 1M ఛానల్కి. ఇంకా మీకు ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వీడియోస్ అయితే డైలీ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి మన ఛానల్ అయితే
ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.